హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపిండి చారు అండి. రెగ్యులర్గా చారు, సాంబారు, పప్పుచారు ఇలా పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, టమాటా 1 మీడియం సైజ్ది సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2 సన్నగా తరిగి పెట్టుకోవాలి, చింతపండు కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టుకొని ఉంచుకోవాలండి, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి. మనం తీసుకున్న శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసి లిక్విడ్ లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని, నూనె హీట్ అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని, తాలింపు గింజలు ఫ్రై అయ్యేలాగా వేగనిచ్చుకోవాలి. తాలింపులు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెల్లిపాయలు 2 పొట్టు తీసి చితక్కొట్టుకొని వేసుకోవాలి. డైరెక్ట్గా కానీ వేసినట్లయితే ఎల్లిపాయలు అనేవి పేలుతాయండి, దానికోసం. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు మూడింటిని వేసి మొత్తం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చింతపండు రసంని పిండుకొని వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత దీంట్లోకి 3/4 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళని వేసుకొని ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. ఈ శనగపిండి చారుని కానీ మీ ఇంట్లో చేశారంటే సాంబార్లు, పప్పుచారులు మానేసి రెగ్యులర్గా ఇదే చేసుకుంటూ ఉంటారండి. ఇలా ఉప్పును వేసి కలిపేసిన తర్వాత దీంట్లోకి కారం, పసుపు, మెంతిపిండి కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత నీళ్ళని పొంగనివ్వాలండి. నీళ్ళు తెరులుతున్నప్పుడు దీంట్లో ముందుగా మనం శనగపిండి నీళ్ళు పెట్టుకున్నాం కదా కలుపుకొని, ఆ శనగపిండి నీళ్ళని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఈ రెసిపీ మీలో ఎంతమంది చేస్తారో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.